హాయ్ అందరికీ వెల్కమ్ టు శివ సంతోషి వ్లాగ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈవినింగ్ స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇలా ఇంట్లోనే పెసర గారెలు చేసుకొని తినండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇవి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇలా గ్రీన్ కలర్లో పెసాలు ఉంటాయి కదా, వాటిని 2 సార్లు వాటర్ పోసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పెసాలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా 5-6 గంటలు నానాక ఇలా పెసాలు కొంచెం ఉబ్బినట్టుగా అవుతాయి. అప్పుడు నీళ్లను మొత్తం వంపేసి ఒక మిక్సీ జార్లో నానబెట్టుకున్న కొన్ని పెసాలను వేసుకోవాలి. దాంట్లోనే ఒక 10 వరకు ఎల్లిపాయలు, ఒక 2 చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. దాంట్లోనే 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఉప్పును వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఒక బౌల్లో వేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. పెసాలు కొంచెం మిక్సీ పట్టేటప్పుడే కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా మిక్సీ పట్టుకుంటే టేస్ట్ అంతా బాగుండదు. కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుంటేనే గారెలు తింటుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేడైనాక కొద్దిగా పేస్ట్ని తీసుకొని ఒక కవర్ పైన మనకు కావలసిన సైజులో గారెల్లాగా ప్రెస్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఈ పెసర గారెలు తింటుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోదు. ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకొని వేడివేడిగా తినేయచ్చు. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇలా పెసర గారెలు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. వీటిని ఫింగర్స్ పైన ప్రెస్ చేసి కూడా వేసుకోవచ్చు. మీకు చూపించడం కోసమని కవర్ పైన వేసి చూపిస్తున్నాను. ఇలా 2 సైడ్స్ బాగా ఫ్రై అయినాక తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే వేడి వేడి పెసర గారెలు రెడీ అయిపోయాయి. వీటికి పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, టమాటో చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో కింద నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.